హ్యాండ్స్‌కి చాలా ఈజీగా ఈ డిజైన్‌ని ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం. ఈ పూసలు మాత్రం మీ ఆప్షనల్ అండి. పూసలు పెడితే పెట్టొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా చాలా ఈజీగా చూపిస్తాను చూడండి. నేను సింపుల్‌గా చూపిస్తాను. ఒక హ్యాండ్ మీరు రెడీ చేసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది ఎంత మెజర్‌మెంట్ పెట్టుకోవాలి అని చెప్పి. ముందుగా మనం లైనింగ్ పీసు, ఒరిజినల్ పీసు ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకిక్కడ ముందే ఒక డ్రా వేసుకొని, డ్రా ప్రకారంగా మనం స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాల్సి ఉంటది. అయితే రెగ్యులర్‌గా ఏం చేస్తాం, మనకు ఒరిజినల్ పార్ట్‌కి ఏదో ఒక చిన్న జాయింట్ అయితే పడుతుంది. అయితే ఈ జాయింట్ అనేది కింది వైపునకొచ్చేలాగా పెట్టుకోండి. అంటే ఒరిజినల్ పైకుండాలి, రాంగ్ సైడ్ వచ్చేసి కింది వైపునకుండాలి. తర్వాత దీనిపైన లైనింగ్ పీస్ పెట్టుకోండి. అయితే లైనింగ్ పీస్ కూడా ఒకవేళ జాయింట్ పడితే గనుక జాయింట్ భాగం పై వైపునకుండాలి. ఈ లోడింగ్ భాగం వచ్చేసి కింది వైపునకు ఉండాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ కింద నుంచి మీ ఇష్టం అండి. నేను సింపుల్‌గా చూపిస్తాను. ఒక హ్యాండ్ మీరు రెడీ చేసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది ఎంత మెజర్‌మెంట్ పెట్టుకోవాలి అని చెప్పి. 2.5 ఇంచులు వచ్చేలాగా కింద వైపు నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది ఎల్బో హ్యాండ్ పెట్టే వాళ్ళకి మాత్రమే సెట్ అవుతదండి. మీకు షార్ట్ హ్యాండ్స్ అంటే మినిమమ్ ఒక 6 ఇంచులు పెట్టుకున్నా ఏం కాదు. మరీ వెరీ షార్ట్ హ్యాండ్ పెట్టుకుంటే మాత్రం ఈ డిజైన్ అంత లుక్ ఉండదు. 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత 2.5 ఇంచుల దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 2 ఇంచులు మాత్రం ఇంతే, ఇంకా దీంట్లో చేంజ్ ఏం లేదు. 2 ఇంచులు ఖచ్చితంగా ఉండాలి. కింద వైపు నుంచి 2.5 పెడతారా, 3 పెడతారా, 4 పెడతారా మీ ఇష్టం. కానీ ఈ మార్కింగ్ దగ్గర నుంచి మాత్రం 2 ఇంచులు రావాలి. మీరు ఒక హ్యాండ్ రెడీ చేయండి, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇదిగోండి, ఇది హ్యాండ్ వచ్చేసి మనకు మధ్యలో భాగం ఇక్కడ ఉంది. ఇదిగోండి హ్యాండ్ వచ్చేసి మధ్యలో భాగం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే కరెక్ట్‌గా మధ్యలో ఈ 2 గీతలకు మధ్యలో 1.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఎన్ని వస్తే అన్ని మీ ఇష్టం. 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు, మరీ దూరం అయిపోతుంది 2 ఇంచులు అయితే. 1.5 ఎనఫ్ అనమాట. 1.5 ఉంటే చాలా బాగుంటుంది, లుక్ కూడా నీట్‌గా వస్తుంది. మధ్యలో వచ్చేలాగా పెట్టుకోండి 1.5. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఫస్ట్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఇట్లా గీత గీసుకోండి. ఇప్పుడు ఈ 1.5 కింద ఇక్కడ మార్కింగ్ చేసుకొని దీనికి ఇలా, తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఈ 1.5 మార్కింగ్ వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇట్లా సింపుల్గా చూపిస్తానండి మీకు. ఇంకా దీనిలో బకరం పెట్టకుండా కూడా కట్ చేయొచ్చు డిజైన్. బట్ నేను బకరం పెడతాను ఇక్కడ, ఎందుకంటే బకరం పెడితేనే స్టిఫ్నెస్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ ఇటువైపున కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోండి. నెక్స్ట్ మార్కింగ్ ఏ విధంగా చేయాలంటే దీనికి మెజర్మెంట్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా చూసుకోండి. ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఈ లైన్కి కలిపేసేయండి. తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఇట్లా ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఉండాలి ఈ డిస్టెన్స్. అంటే 3/4 ఇంచు 1 ఇంచ్ వచ్చేలా కూడా పెట్టవచ్చు. కాకపోతే ఇది సన్నగా ఉంటే లుక్ బాగుంటుంది అనమాట. సన్నగా ఎక్కువ పెడితే కూడా లుక్ బాగుండదండి. సన్నగా ఉంటేనే నీట్గా ఉంటుంది. 1/2 ఇంచ్ పెడుతున్నా, ఓ 3/4 ఇంచ్ కూడా పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒకటి కుట్టండి, మీరు ఒకటి కుడితే మీకు కుట్టుకోండి ఒక హ్యాండ్కి, మీకు అర్థమైపోతుంది. కస్టమర్కి అడ్జస్ట్మెంట్ని బట్టి మీరు చెప్పొచ్చు వాళ్ళకి, ఇంత డీప్ పెడతాను, ఇంత వెడల్పు పెడతాను అని వాళ్ళకి చెప్పొచ్చు మీరు. ఇప్పుడు మార్కింగ్ చేసినాం కదా, ఫస్ట్ ఈ కింద జిగ్జాగ్ ఏదైతే వచ్చిందో దీనిపైన ఒక కుట్టు. అయితే ఇప్పుడు ఈ కుట్టు కుట్టేటప్పుడు నార్మల్గా బక్రం పీస్ లేకుండా డైరెక్ట్ కూడా కుట్టొచ్చు. ఇంకా ఈ డిజైన్ కొంచెం స్టిఫ్నెస్ నీట్గా ఉండాలి అంటే ఒక బక్రం క్యాన్వాస్ తీసుకోండి. ఇది ఎంత వెడల్పు అంటే ఆల్రెడీ ఈ డబ్బా 2 ఇంచులు వచ్చింది కదా, సేమ్ అదే 2 ఇంచులు ఒక 1/2 ఇంచు కింద పైన ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు ఈ బక్రం పీస్ పైన ఇది పెట్టేసుకోండి. ఇట్లా మధ్యలో ఒక గుండు పిన్ పెట్టండి, మధ్యలో పెట్టండి చాలు. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ చేద్దాం. ఇలా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పై వైపున జిగ్జాగ్ ఉంది కదా 1/2 ఇంచ్ గ్యాప్లో, దీనిపైన కుట్టు వేసుకోండి. అయితే ఇక్కడ క్లాత్ ఏమైనా బుడగల్లాగా అట్లా వస్తుంటే చూసుకోండి. కింద ఉన్న క్లాత్ పైన క్లాత్ నీట్గా వచ్చేలాగా చూసుకోండి. ఇట్లా ముడతలు అట్లా రాకుండా చూసుకోండి. అయినా ఇప్పుడు ఈ మోడల్ ఈ డిజైన్ వరకు మీరు వచ్చిండ్రు అంటే మీకు ఈ స్టిచ్చింగ్ అంతా కూడా నీట్గానే వస్తుంది. గీతల పైన ఎట్లా కుట్టాలి అదంతా కూడా మీకు తెలిసే ఉంటుంది.
ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ జిగ్జాగ్ ఏదైతే వేసినామో జిగ్జాగ్ రెండిటికి మధ్యలో గ్యాప్ అంటే హాఫ్ ఇంచ్ కదా మనం వదిలేసినాం, ఇట్లా మధ్యలో నుంచి ఈ పీస్ని కట్ చేయండి. ఇంకా మీకు ఇదే డిజైన్ వేరే వేరే ఐడియాలు ఏమైనా ఉంటే కూడా మీరు అన్న ఈ విధంగా స్టిచ్ చేయొచ్చు దీన్ని అని కామెంట్ కూడా పెట్టండి, చూస్తాను నేను, మన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మీకు ఏంటంటే సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నా. అయితే ఇక్కడ మధ్యలో నెట్ పెడతాం మనం, ఆ నెట్ ఖర్చు కనిపించకుండా లోడింగ్తో కూడా వేసుకోవచ్చు. బట్ అది కొంచెం రిస్కీ అండి. మనం అంత రిస్క్ పెట్టి కుట్టినా కస్టమర్ ఎక్కువ డబ్బులు ఏమి ఇవ్వరు, అంతే అమౌంట్ ఇస్తారు కాబట్టి సింపుల్గా చూపిస్తున్నా మీకు. ఇలా కుట్టిన తర్వాత మినీ సీజర్ తీసుకోండి. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టాలి. ఈ మూల షేప్ ఏదైతే ఉందో మినీ సీజర్తో ఇలా దారం వరకు, దారం కట్ కావద్దు, దారం వరకు కుట్టు రావాలి. ఇది కటింగ్ అనేది రావాలి చిన్నగా ఇట్లా. ఇది మూలల దగ్గర పెట్టండి. ఇలా మూలలో వరకు పెట్టిరు కదా. ఇప్పుడు ఇటువైపున మూల ఉంది కదా, దీన్ని కట్ చేయండి ఇట్లా. ఇలా ఇక్కడ ఇది కట్ చేసేయండి, ఎందుకంటే మనకు తిప్పినప్పుడు అక్కడ కొంచెం ఉబ్బెత్తులాగా వస్తుంది అండి. అట్లా ఉబ్బెత్తులాగా వచ్చినప్పుడు అది మూల షేప్ పర్ఫెక్ట్గా రాదు. ఇలా కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయండి, ఓపెన్ చేయండి. ఇలా అన్నీ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న పిన్ను తీసుకోండి. నా దగ్గర ఇది ఒకటి ఉంటుందండి, ఏది మన ఓవర్లాక్ మిషన్కి దారం ఎక్కియడం కోసం వచ్చింది. సో దీంతో లోపల నుంచి నిదానంగా బట్ట ఖరాబ్ కాకుండా దారం దిగిపోకుండా ఈ మూల షేప్ని కొంచెం నీట్గా అనుకోండి, సరిపోతుంది. ఇలా కింద నుంచి పెట్టేసుకొని కొంచెం ఇట్లా షార్ప్గా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది అది ఇట్లా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ మూల ఉంది కదా, ఈ మూలను ఒకసారి చేత్తో ఇట్లా పట్టేసి కొంచెం ఇట్లా అన్నామంటే సరిపోతుంది. ఇట్లా ఇట్లా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకు ట్రయాంగిల్ షేప్స్ అనేది వచ్చేసినాయి, ఇట్లా లోడింగ్తో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లైనింగ్ గొడ్జన్ మొత్తం కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేయాలి. మనకు ఏదైతే ఇట్లా ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చేలాగా ఈ కింద వైపున పీస్ని ప్రిపేర్ చేసుకున్నామో దీనికి కూడా ఈ మూలల దగ్గర కట్స్ పెట్టండి, ఈ పై వైపున కార్నర్ని కట్ చేయండి, దీన్ని కూడా తిరిగేసి లైనింగ్ గొడ్జలు జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. ఇదిగోండి పై పార్ట్ను కూడా ఈ విధంగా మొత్తం ఈ కార్నర్ షేప్ని కుట్టి తిరిగేసుకోవాలి. లైనింగ్ గొడ్జలు మొత్తం జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఒక క్లాత్ అటాచ్ చేస్తాం. ఇది మీకు మ్యాక్సిమం నెట్ క్లాత్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎక్కువ మంది రిఫరెన్స్ పిక్స్లో కూడా ఈ నెట్ క్లాతే ఉంటుంది కాబట్టి పెట్టండి. లేదు ఒకవేళ శారీలో వచ్చిన క్లాత్ పెట్టాలి అనుకున్నప్పుడు శారీ పళ్ళు పాటు కొంచెం కట్ చేసి, అంటే ఆపోజిట్ కలర్ ఉంటుంది అప్పుడు, సో ఆ క్లాత్ పెట్టినా బాగుంటుంది. ఇప్పుడు నేను నెట్ క్లాత్ పెడుతున్నాను. సో ఆర్గన్జా క్లాత్ ఒకటి తీసుకున్నాను మెరూన్ కలర్. ఇప్పుడు ఈ బ్లౌజ్ శారీ మెరూన్ కలర్ ఉందన్నమాట. అయితే ఇది 2 అంచులు ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోండి. ఇట్లా ఒక పావించ్ అంతా ఫోల్డింగ్ చేసి, ఇది కొంచెం వంకర్లు వచ్చినా కుట్టిన తర్వాత స్ట్రైట్గా ఉంటుంది. ఫస్ట్ ఒక పీస్ని పక్కన పెట్టేసుకొని ఒక పీస్ని చివరి నుంచి పెట్టి కుట్టు వేసుకోవాలి. అయితే కుట్టేటప్పుడు మనకి కింద కుట్టినాం కదండి, పావించు ఫోల్డింగ్ చేసి ఇది ఇట్లా వచ్చేలాగా చూసుకోండి. ఇట్లా కొంచెం పావించు పైకి ఉండాలన్నమాట. ఇట్లా వచ్చేలాగా పెట్టి కింద వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటాం. కరెక్ట్గా మనకు టాప్ స్టిచ్ వేస్తాం చూడండి, ఆ టైప్లో వేసుకోవాలి. మనకు అంచు పైనుంచి కుట్టుపడాలన్నమాట. మీకు ఈ కుట్టు అనేది మరీ ఎక్కువ దూరం రావద్దు, జస్ట్ అంచు పైన రావాలి. ఇలా ఇది మీకు కావాలంటే డబల్ నెట్ క్లాత్ డబల్ కూడా వేసుకోవచ్చు. బట్ అది విజిబుల్ అవ్వాలి, లోపల నుంచి విజిబుల్ అవ్వాలి కాబట్టి సింగిల్ లేయర్ వచ్చేలాగా పెట్టుకోండి. ఇంకా లేదు అంటే డబల్ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇదిగోండి ఇలా ఈ పై వైపున మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత కింద వైపున కూడా పైపింగ్ వేసేసిందండి. మోడల్ బ్లౌజెస్కి కింద పైపింగ్ వేస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇంకొక పార్ట్ని తీసుకుందాం. ఈ పార్ట్ని తీసుకొని సేమ్ ఇదిగోండి మనకు దీనికి ఎగ్జాక్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. అయితే మనకు కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు మధ్యలో గ్యాప్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టినాం కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇట్లా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఒకవేళ మీకు మధ్యలో 3/4 ఇంచ్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి గ్యాప్, అప్పుడు ఇది 3/4 ఇంచ్ వచ్చేలాగా జరిపేసుకోండి.
లేదు మీరు 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా పెట్టుకున్నారు. సో, 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా దీన్ని జరిపేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో, 1 ఇంచ్ అంటే అంత లుక్ ఉండదండి. ఒక హాఫ్ ఇంచ్ లేదంటే ముప్పావు ఇంచు బెటర్. నేను హాఫ్ ఇంచ్ తీసినాను కదా! సేమ్ ఇదిగోండి హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకోవాలి. కరెక్ట్‌గా పెట్టేసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయండి ఇక్కడ నుంచి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేటప్పుడు కరెక్ట్‌గా చూసుకోండి. నెట్ క్లాతు, తర్వాత ఈ క్లాత్ ఇదిగోండి ఇట్లా. ఇట్లా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని అంచు పైనుంచి కుట్టు వేసేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా. మనం మధ్యలో హాఫ్ ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసేసుకున్న తర్వాత, ఇప్పుడు లోపల వైపున మనకు ఆల్రెడీ ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్నాం కాబట్టి ఇది కిందకేం రాదు. ఒకవేళ ఇది కిందకొస్తుందేమో అనుకుంటే ఇక్కడ గమ్ పెట్టి ఒకసారి దీనిపైన ఐరన్ చేయండి అంటుకుంటుంది. పై వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తది. అయితే ఇప్పుడు ఇది ప్లెయిన్‌గా ఉంటే ఓకే అనుకుంటే ఇక్కడ వరకి దీన్ని ఐరన్ చేసి నార్మల్‌గా బ్లౌజ్‌కి అటాచ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ కొంచెం పూసలాగా పెట్టుకుంటే బావుంటుంది అనుకుంటే ఈ కార్నర్స్ మొత్తానికి కూడా మనం పూసలు అటాచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను మొత్తం ఈ పూసలనేది గమ్ముతోని అంటించిందండి. మనం సూది దారంతో కూడా కుట్టుకోవచ్చు. లాస్ట్‌కి ఆ హ్యాండ్ మొత్తాన్ని కూడా నీట్‌గా ఐరన్ చేసిన. సో, మొత్తానికి మనకి ఈ విధంగా రెడీ అవుతదనమాట. అయితే ఈ మధ్యలో ఇక్కడ నెట్ పెట్టినా కదా! మీకు కావాలంటే నెట్ ప్లేస్‌లో వేరే క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఇదిగోండి ఇట్లా. ట్రాన్స్‌పరెంట్ వచ్చేలాగా డిజైన్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా నెట్టే పెట్టిన. మాక్సిమం హ్యాండ్ పీస్‌కి కాబట్టి ఇబ్బంది ఏముండదండి. నెట్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా. ఎల్బో హ్యాండ్ పెట్టినప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో, ఈ పూసలు ఇవన్నీ కూడా మీ ఆప్షన్. లాస్ట్‌కి మీరు స్టిచ్ చేస్తే స్టిచ్ చేయండి. లేదంటే వదిలేసేయొచ్చు. ఇదే విధంగా 2 హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ప్రిపేర్ చేసే తర్వాత చూసుకుంటే మనకి ఈ లోతు భాగాలు ఏవైతే ఉంటాయో, లోతు భాగాలు 2 కూడా పక్కన పక్కన అంటే ఇట్లా అపోజిట్ డైరెక్షన్‌లో వచ్చేలాగా చూసుకోండి. ఒకవేళ ఇంత మంచి డిజైన్ చేసినా హ్యాండ్స్ తిరగమరగా వచ్చిందంటే ప్రాబ్లమ్ అయిపోతది కాబట్టి అది కూడా చూసుకోండి. ఈ డిజైన్ మీరు బ్యాక్ పార్ట్‌లో వీపు భాగాన్ని కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి వీపు భాగానికి ఈ డిజైన్ పెట్టకుండా ఇలా కట్ వర్క్ వచ్చేలాగా డిజైన్ చేసిన. ఇక్కడ బార్డర్ వచ్చిందండి. వెనకాల పార్ట్‌లో బార్డర్ వస్తుంది. శారీలో వచ్చిన బార్డరు. ఈ ఒరిజినల్ పీస్‌కొచ్చేసి కట్ వర్క్ వచ్చేలాగా నీట్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో కావాలంటే షో బటన్స్ పెట్టుకోవచ్చు, పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు. మన చాయిస్. కాకపోతే బార్డర్ వచ్చిందనుకోండి శారీలో, బార్డర్‌తో మనకి ఈ విధంగా బ్యాక్ పార్ట్‌లో కట్ వర్క్ వచ్చేలాగా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే హ్యాండ్‌కి పెట్టినట్టుగా ఇదే డిజైన్. ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇవి హ్యాండ్స్ వరకు ఈ విధంగా తీసుకున్నాం. అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ పెద్దగా డిజైన్స్ పెట్టడానికి ఏముండదండి. కావాలంటే షోల్డర్ దగ్గర మనం అడ్జస్ట్‌మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్‌లో ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా కట్ చేసిన ఇది. అయితే మరి బోట్ నెక్‌లో ఇలా బోట్ నెక్ వెనకాల ఇట్లా షేప్ రావాలి అంటే ఫస్ట్ కటింగ్ ఎట్లా చేసుకోవాలని మీకు తెలవాలి. బోట్ నెక్ మోడల్‌లో పాట్ నెక్ వచ్చేలాగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అని దీనికంటే ముందు వీడియోలో చూపించిన ఒకసారి చూడండి. అయితే కటింగ్ ప్రాసెస్ ఫ్రంట్ పార్ట్‌లో ఫుల్ ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా కటింగ్ ప్రాసెస్ మొత్తం చూపించిన. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌లో కూడా కట్ వర్క్ వచ్చి మధ్యలో బార్డర్ వచ్చేలాగా ఈ బ్యాక్ పార్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది కూడా ఆ వీడియో ఉందండి. దీనికంటే ముందు వీడియోస్‌లో ఉంటుంది చూడండి. అయితే ఒకవేళ హ్యాండ్స్‌లో మనకి నార్మల్‌గా దీనికి రిలేటెడ్ కాకుండా ఆపోజిట్‌గా ఉండాలి అనుకున్నప్పుడు మనకిట్లా చిన్నగా పఫ్ వచ్చేలాగా హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పై భాగం మొత్తం కూడా ఇలా నీట్‌గా పఫ్ లాగా వచ్చి కుచ్చుళ్ళు వచ్చేస్తాయి. ఇది మీడియం హ్యాండ్ పెట్టుకోవచ్చు, ఎల్బో హ్యాండ్ పెట్టుకోవచ్చు. అంటే వెరీ షార్ట్ అని పెట్టడానికి ఉండదు. మీడియం హ్యాండ్, ఎల్బో హ్యాండ్ 3/4 ఇంకా మొత్తం ఫుల్ లెంగ్త్ హ్యాండ్స్ కూడా ఈ మోడల్‌లో మనం చేసేసుకోవచ్చు. ఈ హ్యాండ్స్‌ని కూడా ఈ విధంగా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది దీనికంటే ముందు వీడియోస్‌లో ఉంది చూడండి. అయితే మనకిక్కడ మెయిన్ హ్యాండ్స్‌కి మాత్రం ఎక్కువ మంది అడుగుతున్నారనమాట. మనకు వాట్సాప్‌లో ఈ పిక్ పంపించిర్రు చాలామంది మన స్టూడెంట్స్ గూడా. అన్న ఈ డిజైన్ వచ్చేలాగా చూపించండి అని చెప్పి. సో, హ్యాండ్ లెంగ్త్‌లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మధ్యలో కరెక్ట్ ఈ ప్లేస్‌లో మనకి నెట్ క్లాత్‌తో అరేంజ్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇలా సింపుల్‌గా హ్యాండ్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసారు ఫ్రెండ్స్. అయితే వీడియోలో చెప్పిన ఏదో ఒక చిన్న టిప్ అంటే ఈ మోడల్ కుట్టడం కావచ్చు, తిరిగేసే పద్ధతి ఏదో ఒకటి చిన్నది మీకు యూజ్ అవ్వచ్చు. సో, వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అదే విధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి డిజైన్స్ ఏవైనా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతది కాబట్టి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.